ఆమంచి కృష్ణమోహన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరున్న నేత. రాష్ట్ర విభజన ఆయన రాజకీయ జీవితానికి అడ్డంకిలా మారింది. కాంగ్రెస్ పార్టీ పతనం అవడంతో కొంతకాలం టీడీపీ, మరికొంతకాలం వైసీపీతో అంటకాగారు. 2024లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా చీరాలలో ఆయనకు మంచి పట్టుంది. దీంతో ఆయన కోసం ప్రతి రాజకీయ పార్టీ ఎదురు చూస్తోంది. తాజాగా ఆమంచి ఏ పార్టీలో చేరనున్నారు అనే దానిపైన చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆమంచి ఏ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా? వద్దు స్టోరీ. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి కృష్ణమోహన్ అప్పట్లో సీనియర్ నేత రోషేకు బాగా దగ్గరయ్యారు. 2009 ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన ఆమంచి రాజకీయ జీవితంపై బాగా పడింది. ఆయన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తర్వాత కొంతకాలం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీకి దగ్గరై ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కారణం బలరాం వైసీపీలోకి రావడంతో ఆమంచి కొంతకాలం సైలెంట్ గా ఉండి 2024 ఎన్నికల్లో సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయినా ఓట్లు ఎక్కువగానే వచ్చాయి. చీరాల నియోజకవర్గంలో తనకంటూ ఓ ముద్ర వేశారు. ఒక వర్గంలో ఆమంచికి మంచి పేరుంది. పార్టీతో సంబంధం లేకుండా ఆమంచి వెంట నడిచే కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఆమంచి కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉన్న ఆమంచి మళ్లీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో వైసీపీ తన రాజకీయ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో చేసిన పొరపాట్లు చేయకూడదని కూడా భావిస్తోంది. 2024 వరకు చూస్తే కేవలం జగన్ ఇమేజ్ తోనే ఎన్నికల్లో నెగ్గుతామని అతి ధీమాతో ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. పార్టీకి జిల్లాలలో ఆయా నియోజకవర్గాలలో బలమైన నేతలు ఉండాలని ఆలోచిస్తోంది. అదే సమయంలో వైసీపీకి క్యాడర్ కూడా అంతే ముఖ్యమని నిబద్ధతతో నడిచే వారికి పూర్తి భరోసా ఇస్తూ పార్టీ పదవులు ఇస్తూ వారిని కలుపుకొని పోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని వివిధ కారణాల వల్ల విడిచి వెళ్లిన వారిని తిరిగి వైసీపీ గూటికి చేర్చే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తుందట. అటు ఇటు సానుకూల సంకేతాలు కనుక ఉంటే వారికి తిరిగి పార్టీ కండువ కప్పడం ఖాయమని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను కూడా తిరిగి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోందట. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. ఇటీవల ఆయన గుంటూరు వెళ్లి మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఆమంచి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రస్తుతం నాయకుల కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పార్టీలో బలంగా ఉన్న నాయకులు 2024 ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు పార్టీ ఓటమి తర్వాత పార్టీని వీడి వెళ్లారు. దీంతో ఒక విధంగా చెప్పాలి అంటే ప్రకాశం వైసీపీలో ప్రకాశం తగ్గిందనే భావన పార్టీ పెద్దలలో ఉంది. వీరిలో వివాదరహితమైన నాయకులు అధినాయకత్వం మీద ఈ రోజుకి విశ్వాసం ఉంచుతూ తమకు స్థానికంగా కలిసి రాక పార్టీ మారిన వారిని తిరిగి వైసీపీలో చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు చూస్తున్నారట. ఆమంచి కృష్ణమోహన్ విషయానికి వస్తే ఆయనకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఇప్పుడు చీరాల ఇన్ఛార్జ్ గా తనకు తిరిగి అవకాశం ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు ఆమంచి సుముఖంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. చీరాలలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కరణం బలరాం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు. మరోవైపు కరణం బలరాం తన వారసుడు కరణం వెంకటేష్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. కరణం వెంకటేష్ కు ఇప్పటికే అద్దంకి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. మరి ఆయనకు అది ఇష్టం ఉందా లేదా అన్నది వేరే విషయం. కానీ చీరాలలో మాత్రం కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని వైసీపీ హైకమాండ్ ఇప్పటికే డిసైడ్ అయ్యింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చీరాలనే ఆమంచి కూడా కోరుకోవడంతో వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. అన్ని కుదిరితే గనక తొందరలోనే ఆమంచి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.